ఏపీ పాలిటిక్స్ లో కుర్చీ మడత పెట్టడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో జగన్ చొక్కా మడత పెట్టాలని పిలుపునివ్వగా దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత చంద్రబాబు కుర్చీ మడత పెడతామన్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా కుర్చీని వేదిక మీద మడత పెట్టేశారు. అయితే రాప్తాడు వేదికగా జరిగిన సిద్ధం సభలో జగన్ వీటిపై పంచులేశారు. జనం టీడీపీ కుర్చీని 5 ఏళ్ల కిందటే మడత పెట్టారన్న జగన్ మరోసారి చొక్కా మడతేసి కుర్చీ మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ పంచులేశారు. ఆంధ్రప్రదేశ్లో సమ్మర్ హీట్ కంటే ఎన్నికల హీట్ బాగా పెరుగుతుంది. అధికార పార్టీ వైసీపీ సిద్ధం పేరుతో భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను మరోసారి తమను అధికారంలోకి తీసుకురావాలని కోరుతుంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలను ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే చంద్రబాబు మార్కు ఉందా? బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం గుర్తుకు వస్తుందా అని ప్రజల్ని అడిగారు. కేవలం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రాయటం, ప్రజలను మోసం చేయటమే ఆనవాయితీగా పెట్టుకున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచుల వర్షం కురిపించారు. భారీగా తరలివచ్చిన ఆశిష ప్రజానికాన్ని తన స్పీచ్తో ఉరుతొలగించారు. 5 ఏళ్ల క్రితమే ఏపీ జనం చొక్కా మడతేసి టీడీపీకి 23 సీట్లు ఇచ్చారన్న జగన్ మరోసారి చొక్కా మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఇంత మంచి చేశామన్న జగన్ ఇక 2-3 గెలిపిస్తే ఇంకెంత మంచి చేస్తామో ఆలోచించారన్నారు. 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చామని, 57 నెలల కాలంలోనే 2,13,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సంక్షేమ పథకాలని కొనసాగాలంటే మళ్లీ వైసీపీనే రావాలని జగన్ అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటర్లు వేశారు. సైకిల్ ఎప్పుడూ బయట, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలన్న జగన్ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటూ విపక్షాలపై సెటర్లు వేశారు. ఇదే సమయంలో చంద్రబాబు సూపర్ 6 మీద విమర్శలు చేశారు. ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తానని అంటాడన్న జగన్ మేనిఫెస్టో మాయం చేసి హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తానంటారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్దాలేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందని ప్రశ్నించారు. అందుకే కుర్చీ మడత పెట్టి చీపుర్లతో టీడీపీని ఊడ్చేయాలని పిలుపునిచ్చారు. ప్రసంగం ప్రారంభంలో ఉవ్వెత్తిన తరలివచ్చిన జనం సందోహాన్ని ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే సిద్ధం సభతో రాయలసీమకు జనసముద్రం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో యుద్ధం జరగబోతుందన్న జగన్ ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న వైసీపీకి మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందార్లకు మధ్యన జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. ఇదే సమయంలో తన పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక పథకాన్ని అయినా చెప్పాలంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. తాము ఇచ్చిన మాట నెరవేర్చామని, అందుకే వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే ప్రజలు 5 ఏళ్లు అయినా పాలనకు స్వస్తి చెప్పారని విమర్శించారు. అదే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ పులిమాదిగా 6 స్కీమ్లతో ఎర్ర చూపిస్తున్నాడు. చేసేది మోసమే కాబట్టి అబద్దాలు చెప్పేప్పుడు భావదరిద్రమే ఎందుకని బాబు నైసామన్నారు జగన్. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడని బాబు సిద్ధాంతమని చెప్పారు జగన్. అందుకే చంద్రబాబు వంచన భరించలేక కదా 5 ఏళ్ల క్రితం ప్రజలంతా చొక్కా మడతేసి బాబుకు ఉన్న కుర్చీని మడిచి వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కి తగ్గించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోసారి చొక్కా మడత పెట్టేందుకు సిద్ధమని ప్రజల్ని అడిగారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించమని కోరుతూ ఓ కామెంట్ చేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్లో ఉండాలని, టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేయవద్దని, వైసీపీని గెలిపించాలని కోరారు. 14 ఏళ్ల సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు. ఆయన చేస్తామని చెప్పిన పనులన్నీ తాను ఈ 57 నెలల పాలనలోనే చేసి జగన్ మార్కు ప్రభుత్వాన్ని ఇవ్వగలిగామన్నారు. రాప్తాడు సిద్ధం సభను చూసి రాయలసీమలో సముద్రం కనిపిస్తుందన్నారు జగన్. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జనసముద్రం వస్తే రాష్ట్రానికి జలసముద్రం వచ్చింది. రాయలసీమ గడ్డకు, రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నానని చెప్పారు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం 2 సిద్ధాంతాల మధ్య. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం, విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం. పేదవారు తరపున నిలబడటానికి మీరంతా సిద్ధమేనా అని ప్రజల్ని కోరారు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రస్కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతుంది ఈ యుద్ధం అని చెప్పారు. రాప్తాడు సిద్ధం సభ వేదికపై నుంచి చంద్రబాబుకు సవాల్ విసిరారు జగన్. 14 ఏళ్ల మీ పాలనలో రైతులకు గుర్తువచ్చే ఒక్క పథకమైనా మీరు అమలు చేస్తారని ప్రశ్నించారు. మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒకటైనా ఉందా? బడికి కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నారని చెప్పారు. కనీసం అవ్వాతాతలకైనా మంచి చేశారని చెప్పుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మ ఒడి, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. మన పిల్లలకు మొట్టమొదటిసారి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాం. డిజిటల్ క్లాసులు, ఐబీ అంతర్జాతీయ వేదికలపైన మన పిల్లలను నిలబెట్టాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అడగండి, ఇవన్నీ కొనసాగాలి అంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే మన పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే తన లక్ష్యంగా పనిచేస్తారని ప్రజలకు మాటిచ్చారు వైఎస్ జగన్. ఈ 57 నెలల్లో ఏకంగా 125 బటన్లు నొక్కానని, తన కోసం 2024 ఎన్నికల్లో 2 సార్లు బటన్ నొక్కామని ప్రజలను కోరారు వైఎస్ జగన్. ఇక పొత్తుల గురించి కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ మీ అందరి పార్టీ, మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు, ప్రజలతోనే మా పొత్తు. జగన్ మార్కు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తున్నప్పుడు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేయలేనప్పుడు ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతున్నా. సైకిల్ తోయడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకని అడుగుతున్నా. జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు, ప్రతి సామాజిక వర్గానికి మంచి చేశాడు, ప్రతి పేదవాడు గుండెల్లో పెట్టుకున్నాడు. అందుకే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన నడక కోసం ఆటో కర్ర, ఈటో కర్ర ఎందుకు? జగన్కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు అంటూ జగన్ ప్రశ్నించారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే, తన సైకిల్ తొయ్యటానికి నీకు ఒక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. గారు వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. ఫస్ట్ టైం ప్రజలు మనకు ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అంతేకాకుండా ప్రతి అడుగులోనూ కూడా ముఖ్యమంత్రిగా నేనుంటూ అణగారిన వర్గాల మీద, వారి మీద నేను చూపిస్తా ఉన్న ప్రేమ, ప్రతి మాటకు ముందు నా 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 అంటూ, నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, జరగని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి మరి 50% ఇస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏకంగా 2,55,000 కోట్లు, ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు,
ఎక్కడ ఎవడు వివక్ష చూపడం లేదు. ఈ 2,55,000 కోట్లలో ఏకంగా 75% ఇచ్చినది నా 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 అని పిలుచుకునే నా వర్గాలకే నేను ఇచ్చాను అని చెప్పుకునే దానికి సంతోషపడతా ఉన్నాను. ఏకంగా 75% నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలు అంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్న పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతా ఉన్నది. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు అవుతే ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే, ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రాష్ట్రం ఏర్పడిని ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 4 లక్షలుంటే కేవలం ఈ 57 నెలల్లోనే 2,13,000 ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి. ఆ 2,13,000 ఉద్యోగాలలో 80% నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా 80% ఉద్యోగాలు వచ్చాయి అంటే అది జరిగింది. ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద దాదాపుగా 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరంటే మీ జగన్. అందులో అత్యధికం పేద సామాజిక వర్గాలకు చెందినవే అని చెప్పి తెలిసి వారికి మేలు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇచ్చింది ఎవరు అనంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా.